స్తోత్రమిస్తయ ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని కాసేపు అయినా మీరు చదువుకుంటున్నారా? ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడాలన్నా, మీరు దేవునికి దగ్గరగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ మరి దేవునితో మాట్లాడాలి. దేవుడు మీతో మాట్లాడాలి. అప్పుడే ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతామని తెలియచేస్తూ, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడం తద్వారా మీకు క్షేమము మేలు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానాన్ని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ప్రతి దినము ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా వాక్యం యథార్థమైనదట. దేవునికి స్తోత్రం. అట్టి వాక్యాన్ని చదువుకోవడానికి నీకు భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే చదువులేక అనేక మంది ఉన్నారు. నీకు చదువు ఉందంటే దేవుడిచ్చిన భాగ్యము. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవండి. ఆయన వాక్యమట యథార్థమైనదట, ఆయన చేయనదంతయు నమ్మకమైనదట. దేవునికి స్తోత్రం. ఆయన నువ్వు చదవడం ద్వారా నీకు వాగ్దానం చేస్తాడు. ఏం వాగ్దానం చేస్తాడంటే, నిన్ను దీవిస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను ఉన్నతంగా నడిపిస్తానని, ఉన్నతమైన ఎక్కలేనంత ఎక్కితైన కొండ మీదకి ఎక్కిస్తానని మరి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి కనుక ఆ వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడంటే, నీవు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు నువ్వు యథార్థంగా నమ్మకంగా నీవు చదువుకోగలిగితే, చదివింది నీ కొరకే అని నువ్వు నమ్మగలిగితే, ఆయన వాక్యము నమ్మదగి, ఆయన చేయనదంతా ఇది ఎన్ని వాగ్దానాలు ఎన్ని నమ్మకముగా నీ జీవితంలో జరుగుతాయని తెలియచేస్తూ, ఈ దినం రోగంతో ఉంటే, బాధలతో ఉంటే, శోధనలో ఉంటే, అప్పుల్లో ఉంటే, ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు వాగ్దానం చేసి నిన్ను బలపరచబోతున్నాడు, విడిపించబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, దేవునికి దగ్గరగా జీవించండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ప్రభువా, వాగ్దానం చేసిన ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, లేదా రోడ్డు మార్గం వెళ్తున్న ఈ బోర్డు ఎంతమంది చదువుతున్నారు వారందరినీ ప్రభువా నాయన బలపరచండి. వారందరి జీవితాలు ఈ వాగ్దానాన్ని మీరు స్థిరపరచండి, నెరవేర్చండి. నీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని, అలాగే దినం ఎవరైనా రోగులుంటే స్వస్థపరచండి, విడిపించండి ప్రభువా నాయన. అలాగే నాయన పాపములుంటే పాప క్షమాపణ నా తండ్రి. శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, నేను అవమానాలు గుండా వెళ్తుంటే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి నాయన. అవమానానికి ప్రతిగానైనా సంతోషాన్ని, ఆనందాన్ని, నేను గౌరవాన్ని మీరు దయచేయమని, అలాగే ప్రభువా ఈ దినం ప్రభువనైనా మాకు సంఘాల్లోనే సేవకులు ఉన్నారు, ప్రతి చోట నీ కాపుదల ఉంచండి, ప్రతి సేవకుని బలపరచమని, అలాగే తండ్రి ఈ దినం ప్రభువా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే నీ బిడ్డలు దినం చెయ్యి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుడారా, ప్రభు మీతో మాట్లాడారు. మీరు కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.